హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్లోని మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే గుర్తుకు తెచ్చుకుందాం. ఇది మనకి 3rd క్లాసు అలాగే 4th క్లాసు కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఫస్ట్ చాప్టర్గా ఇచ్చున్నారు. అభ్యాసాలు 5 అభ్యాసాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ అభ్యాసం, కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. 697, 1307 లేదంటే 1307 అని కూడా రాయొచ్చు అనమాట. తర్వాత సంఖ్యలను విస్తరణ రూపంలో రాయడం. 62 అంటే 60 ప్లస్ 2, 3472ని 3000 ప్లస్ 400 ప్లస్ 70 ప్లస్ 2గా రాయొచ్చు. తర్వాత గీత గీసిన అంకెల యొక్క స్థాన విలువలు. ఈ గీత గీసిన అంకె యొక్క స్థాన విలువలు తెలియచేయాలన్నమాట. 48లో 4 యొక్క స్థాన విలువ అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 40 అనేది అవుతుంది. విలువ అడిగారు కాబట్టి. తర్వాత 834లో 8 యొక్క స్థాన విలువ 800 అంటే 100ల స్థానంలో ఉంది. అలాగే 6920లో 2 యొక్క స్థానం వచ్చేసి 10లు అనమాట, 20. అలాగే 12453లో 4 యొక్క స్థానం 100ల స్థానంలో ఉంది కాబట్టి 400 అనేది విలువ అనేది అవుతుందన్నమాట. తర్వాత 6 యొక్క స్థాన విలువల యొక్క మొత్తము. ఇక్కడ 6 యొక్క స్థాన విలువల యొక్క మొత్తం అని అడిగారు కాబట్టి 266లో ఈ ఒక 6 యొక్క స్థాన విలువ అయితే 60 అవుతుంది. ఇంకొక 6 అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి 6. కాబట్టి ఈ రెండు స్థాన విలువల మొత్తం అడిగారు కాబట్టి 60 ప్లస్ 6 66 అవుతుంది. ఇక్కడ 6236లో ఈ 6 యొక్క స్థానం వచ్చేసి 6000, అలాగే ఈ 6 యొక్క స్థానం వచ్చేసి 1ల స్థానం కాబట్టి 6 ప్లస్ 6000 ప్లస్ 6 6006 అవుతుంది అనమాట. తర్వాత ముందు సంఖ్య అలాగే తర్వాత సంఖ్య అని అడుగుతున్నారు. తర్వాత 900లో ముందు సంఖ్య తర్వాత సంఖ్య. ముందు సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్యకి -1 చేయాలి. తర్వాత సంఖ్య అంటే +1 అనేది చేసినట్లయితే ముందు సంఖ్య తర్వాత సంఖ్య వస్తుంది. 99కి 98 అలాగే 100. 621కి 620 622. తర్వాత 4001కి 4000 అనేది ముందు సంఖ్య, 4002 అనేది తర్వాత సంఖ్య. 3210లో 3209 అనేది ముందు సంఖ్య, 3211 అనేది తర్వాత సంఖ్య అవుతుంది. తర్వాత ఇక్కడ చిన్నది అలాగే పెద్ద సంఖ్యలు అడుగుతున్నారు. ఇక్కడ ఒక అంకె చిన్న సంఖ్య ఏంటంటే 1, ఒక అంకెలో పెద్ద సంఖ్య 9, అలాగే 2 అంకెల సంఖ్యలో చిన్నది 10, పెద్దది 99, 3 అంకెల సంఖ్యలో చిన్నది 100, పెద్దది 999, 4 అంకెల సంఖ్యలో చిన్నది 1000, అలాగే పెద్దది 9999, 5 అంకెల సంఖ్య 10,000 అలాగే 99,999 అనేది ఇది పెద్ద సంఖ్య అవుతుందన్నమాట 5 అంకెల సంఖ్యలో. తర్వాత సరైన సంఖ్యలను రాయండి. ఇక్కడ అడిషన్స్ అయితే ఇచ్చినారు. +10 + 2 12, 200 + 30 + 5 1200. ఇక్కడ 1200 + 30 + 5 అనమాట. అంటే ఇక్కడ ఇది 200 + 30 + 5, ఇక్కడ 235 అనేది అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి 4000 + 500 + 70 + 4 4574. తర్వాత 3000 + 500 + 8 3000 స్థానంలో 3 కాబట్టి 3, అలాగే 100ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5, 10ల స్థానంలో ఏం లేదు కాబట్టి 0 పెట్టుకొని 1ల స్థానంలో 8 ఉంది కాబట్టి 8 అనేది పెట్టుకోవాలన్నమాట. తర్వాత 7, 6, 5 మరియు 2లచే ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్య. ఈ 4 అంకెలచే ఏర్పడే పెద్ద సంఖ్య అనమాట. అంటే ఏది పెద్దదిగా ఉందంటే అది ముందు రాసుకోవాలన్నమాట. 7 తర్వాత 6 తర్వాత 5 తర్వాత 2. ఇది 4 అంకెల యొక్క ఇచ్చిన అంకెల యొక్క 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఇది అవుతుందన్నమాట. 2, 0, 8 మరియు 7లలో ఏర్పడే 4 అంకెల అతి చిన్న సంఖ్య రాయండి. అతి చిన్నది కాబట్టి ఇక్కడ 0 ఇచ్చిన కాబట్టి 0 ముందు రాసినట్లయితే దానికి వాల్యూ ఏం లేదు కాబట్టి 0 తర్వాత ఏదైతే చిన్నదిగా ఉంటుందో అది రాసిన తర్వాత దాని తర్వాత 0 అనేది పెట్టాలన్నమాట. అదే చిన్న సంఖ్య అవుతుంది. 2, 0 తర్వాత 8, 7లో ఏది చిన్నది 7 కాబట్టి తర్వాత 8 ఈ విధంగా రాస్తే ఇది అతి చిన్న సంఖ్య అవుతుందన్నమాట. తర్వాత 1000లో ఎన్ని వందలు ఉన్నాయి అని అడిగితే 1000ని 100తో డివైడెడ్ బై చేస్తే 10 అనేది వస్తుంది. 10 వందలు అనేటివి ఉంటాయన్నమాట 1000లో. తర్వాత అభ్యాసం 2, కింది సంఖ్యలకు దగ్గర పదులకు సవరించి రాయండి. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలకి దగ్గరగా ఉండే పదులకి సవరించి రాయాలన్నమాట. ఇక్కడ 32కి దగ్గరగా ఉండే 10 ఏంటంటే 30 అనమాట. ఇక్కడ 78కి దగ్గరగా ఉన్న 10 80, అలాగే 485కి దగ్గరగా ఉన్న 10 490 అవుతుంది. అలాగే 5814కి 5810 అనేది దగ్గర 10 అవుతుంది.
కింది సంఖ్యలలో దగ్గరి వందలకు సవరించి రాయండి. ఇక్కడ వందలకి సవరించి రాయాలన్నమాట. అంటే 312కి 300 దగ్గర 100 అనేది అవుతుందన్నమాట. 485కి దగ్గర 500 అవుతుంది. 2546కి 2500 అనేది దగ్గరగా అవుతుందన్నమాట వందలు. అలాగే 796కి 800 దగ్గర 100 అవుతుందన్నమాట. కింది సంఖ్యలను దగ్గరి వేలకు సవరించి రాయండి. వేలకి సవరించి రాయాలన్నమాట. 5264కి 5000 అనేది దగ్గర 1000 అవుతుందన్నమాట. 7532కి 8000 అనేది అవుతుంది. 4850కి 5000 అవుతుంది. 5014కి 5000 అనేది దగ్గర 1000 అనేది అవుతుందన్నమాట. తర్వాత సరైన గుర్తులను గుర్తించండి. ఇక్కడ 9, 5 అనేది గ్రేటర్ దెన్ వస్తుంది. అలాగే 90507 70503కి ఇది కూడా గ్రేటర్ దెన్ వస్తుంది. అలాగే 2139కి లెస్ దెన్ వస్తుంది. అలాగే 405కి 504కి లెస్ దెన్ వస్తుంది. అలాగే 81456కి 65899కి ఇది గ్రేటర్ దెన్ అవుతుంది. అలాగే 1565కి అలాగే 1565కి ఇది ఈక్వల్ టు అవుతుంది. ఈ రెండు సమానం కాబట్టి ఈక్వల్ టు అవుతుంది. తర్వాత ఆరోహణ క్రమంలో రాయడం. ఆరోహణ అంటే ఏంటంటే చిన్న నుంచి పెద్దకి రాయాలన్నమాట. ఇచ్చిన సంఖ్యల్లో చిన్నది ఏంటంటే 204, 315, 351, 402, 610 అనేది ఆరోహణ క్రమం అనేది అవుతుందన్నమాట. తర్వాత ఈ కింద ఇచ్చిన సంఖ్యల్లో ఆరోహణ క్రమం వచ్చేసి 10,502, 46,202, 60,521, అలాగే 81,134 అనేది ఇది ఆరోహణ క్రమం అనేది అవుతుంది. తర్వాత అవరోహణ క్రమం. ఇక్కడ అవరోహణ అంటే ఏంటంటే పెద్ద నుంచి చిన్నకి రాయడం అనమాట. 205, 402 ఈ ఇచ్చిన సంఖ్యల్ని పెద్ద నుంచి రాయాలన్నమాట. అంటే 610, 416, 402, 318, 205 అనేది పెద్ద నుంచి చిన్న సంఖ్యకి అవరోహణ క్రమం అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 41,205, తర్వాత 10,219, 8,016, అలాగే 2,460, తర్వాత 2,430, అలాగే 916 ఇది అవరోహణ క్రమం. అదేవిధంగా 97, 96, 90, 79, 69 ఇది అవరోహణ క్రమం అవుతుంది. తర్వాత అభ్యాసం 3 అన్నమాట. ఇవి చేయండి అంటే అడిషన్స్ అనమాట. 4 + 6 10, తర్వాత 58 + 69 127, 9 + 5 14, 2658, 5113 ఎంత అవుతుందంటే 7789 అనేది అవుతుంది. ఇక్కడ కింది లెక్కలు చేయండి. ఇక్కడ 8 - 5 అనేది ఇచ్చినారు 3, 6527 మైనస్ 2314 మైనస్ చేసినట్లయితే 4213 అనేది వస్తుంది. ఇక్కడ 4526 అనేది 2398 మైనస్ చేసినట్లయితే 2128 అనేది వస్తుంది అనమాట. తర్వాత 5629ని పొందడానికి 1058కి ఎంత కలపాలి అంటే దీంట్లో నుంచి తీసేసినట్లయితే మనకి ఎంత కలపాలి వస్తుంది అనమాట. అప్పుడు ఎంత వస్తుందంటే 45,071 అనేది వస్తుందన్నమాట. తర్వాత 1250ని పొందడానికి 9658 నుంచి ఎంత తీసివేయాలి అంటే పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 8408 అనేది వస్తుంది. తర్వాత మౌనిక దగ్గర ఉన్న సొమ్ము 5270 రూపాయలు. రాధిక వద్ద మౌనిక వద్ద కంటే 550 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అయితే రాధిక మౌనికల వద్ద ఉన్న మొత్తం ఎంత అంటే మౌనిక వద్ద ఉన్న సొమ్ము ఎంత 5270, రాధిక వద్ద ఎంత ఉందంటే 5270 అంటే మౌనిక వద్ద ఉన్న కంట 550 అనేది ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఎంత అవుతుంది 5820 అనేది అవుతుంది. వాళ్ళిద్దరి దగ్గర ఉన్న మొత్తం ఎంత అంటే మౌనిక దగ్గర ఉండేది ప్లస్ అలాగే రాధిక దగ్గర ఉండేది వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. 11,090 అనేది వస్తుంది. తర్వాత కోహ్లీ ఒక మ్యాచ్లో 120 పరుగులు చేశాడు. రోహిత్ అదే మ్యాచ్లో కోహ్లీ కన్నా 65 పరుగులు తక్కువ చేశాడు. అయితే కోహ్లీ మరియు రోహిత్లు చేసిన మొత్తం పరుగులు ఎన్ని అంటే ఒక మ్యాచ్లో కోహ్లీ అనే అతను 120 పరుగులు అనేది చేశాడనమాట. తర్వాత రోహిత్ ఎంత చేశాడు ఈ కోహ్లీ కన్నా 65 పరుగులు అనేది తక్కువ చేశాడు. కాబట్టి తక్కువ అంటే తీసివేయాలి కాబట్టి 120లో 65 పోతే 55 వస్తుంది. తర్వాత మొత్తం అంటే వాళ్ళిద్దరు కలిసి ఎంత చేశారంటే కోహ్లీ 120 అలాగే రోహిత్ చేసింది 55 కాబట్టి ఇది మొత్తం కలిపి 175 అనేది పరుగులు అనేది అవుతుందన్నమాట.
తర్వాత అభ్యాసం 4. అభ్యాసం 4 8 × 2 16, 68 × 56 3808 అనేది వస్తుంది. 951 × 15 14,265 వస్తుంది. అలాగే 253 × 14 వచ్చేసి 3,542 అనేది వస్తుంది. అదేవిధంగా భాగాహారం అనేది ఇచ్చినారు. 6/2 చేసినట్లయితే 3 అనేది వస్తుంది. 599 13 చేస్తే 46.07 వస్తుంది. 85/3 చేస్తే 28.3 వస్తుంది. అలాగే 786/16 చేస్తే 49.125 అనేది వస్తుందన్నమాట. తర్వాత ఒక యాపిల్ బాక్స్లో 8 క్రేట్లు ఉన్నాయి. ఒక్కో క్రేట్లో 15 యాపిల్స్ ఉన్నాయి. అయితే ఆ యాపిల్ బాక్స్లో ఉన్న మొత్తం ఎన్ని అంటే ఒక్కొక్క దానిలో 15 ఉన్నాయన్నమాట. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. కాబట్టి వాటి రెండింటిని ఇంటూ చేసినట్లయితే మొత్తం అనేది మనకు వస్తుంది. 15 × 8 చేసినట్లయితే 120 అనేది ఆ యాపిల్ అనేటివి ఉంటాయన్నమాట. 2 సంఖ్యల లబ్ధము 560 అయితే అందులో ఒక సంఖ్య 10 అయితే రెండవది ఎంత అంటే 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఇచ్చున్నారు. లబ్ధం అంటే ఇంటూ చేయడం అనమాట. x × y = 560 అనేది ఇచ్చున్నారు. x అనేది ఒక సంఖ్య మనకి ఇచ్చేస్తున్నారు. ఎంత? 10 ఇచ్చున్నారు కాబట్టి 10 y = 560. ఇక్కడ yని కనుక్కోవాలి కాబట్టి మనం y = ఈ 10 అనేది ఇటు పక్క పోతే ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు పక్క పోతే భాగాహారం చేస్తుంది కాబట్టి 560/10 అనేది మనం వేసుకోవాలన్నమాట. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 56 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. తర్వాత 45,000 రూపాయలను 20 మంది వృద్ధులకు పింఛన్ రూపంలో సమానంగా పంచిన ఒక్కొక్కరికి ఎంత సొమ్ము వస్తుంది? ఇక్కడ 45,000 / 20 వేసుకున్నట్లయితే మనకి 2,250 రూపాయలు అనేది ఒక్కొక్కరికి పింఛన్ అనేది వస్తుందన్నమాట. తర్వాత డజన్ పుస్తకాల ఖరీదు 840 రూపాయలు అయినా ఒక పుస్తకం ఖరీదు ఎంత అంటే ఇక్కడ ఒక డజను అంటే మనకి 12 అంటే ఇక్కడ 6 డజన్ పుస్తకాల యొక్క ఖరీదు మాత్రం మనకి ఇచ్చున్నారు. అంటే డజన్ అంటే ఎంత? 12 అంటే 12 పుస్తకాల ధర 840 ఇచ్చున్నారు. కాబట్టి ఒక పుస్తకం ఎంత అడిగారు కాబట్టి ఈ విధంగా మనం రాసుకున్నట్లయితే 1/12 12 × 840 కాబట్టి 840/12 వేసుకున్నట్లయితే 70 రూపాయలు అనేది ఒక పుస్తకం ధర అనేది అవుతుందన్నమాట. తర్వాత అభ్యాసం 5. అభ్యాసం 5లో 4,578 + 121 ఇచ్చున్నారు. దాన్ని యాడ్ చేసినట్లయితే 4,699 వస్తుంది. అలాగే ఇవి కూడా 9,897 + 6,027ని ప్లస్ చేసినట్లయితే 15,924 అనేది వస్తుంది. అలాగే 897ని 9,547తో ప్లస్ చేసినట్లయితే 10,444 అనేది వస్తుంది. అలాగే 5,240ని 253తో ప్లస్ చేసినట్లయితే 5,493 అనేది వస్తుందన్నమాట. తర్వాత యశ్వంత్ వద్ద 685 రూపాయలు ఉన్నాయి. శ్రీకృష్ణ వద్ద యశ్వంత్ వద్ద కన్నా ఉన్న సొమ్ము కంటే 13 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే శ్రీకృష్ణ వద్ద ఉన్న సొమ్ము ఎంత అంటే 13 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి యశ్వంత్ వద్ద ఎంత ఉంది? 685 రూపాయలు ఉంది. శ్రీకృష్ణ దగ్గర ఎంత ఉంది? 13 రెట్లు ఎక్కువ అంటే యశ్వంత్ వద్ద దగ్గర ఉండే సొమ్ము ఇంటూ 13 వేసుకున్నట్లయితే శ్రీకృష్ణ వద్ద ఉన్న డబ్బులు అనేది వస్తుంది. 8,905 రూపాయలు అనేది మనకి ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత ఒక గ్రామంలో పురుషుల కంటే స్త్రీలు 250 మంది ఎక్కువగా ఉన్నారు. పురుషుల సంఖ్య 1590 అయితే ఆ గ్రామ జనాభా ఎంత? ఇక్కడ పురుషుల సంఖ్య మనకి ఇచ్చేస్తున్నారు 1590 అనమాట. స్త్రీలు ఎంత ఉన్నారంటే పురుషుల కంటే 250 మంది ఎక్కువ ఉన్నారు. కాబట్టి 1590 + 250 వేసుకున్నట్లయితే స్త్రీల సంఖ్య వస్తుంది 1840 అనేది వస్తుంది. ఆ మొత్తం గ్రామ జనాభా కాబట్టి పురుషులు ప్లస్ స్త్రీలు కలిపితే ఎంత వస్తుందంటే 1590 + 1840 కలిపినట్లయితే 3,430 అనేది వస్తుందన్నమాట. తర్వాత 2 సంఖ్యల మొత్తము 7,680 అంటే 2 సంఖ్యల మొత్తం అన్నారు కాబట్టి ప్లస్ అనేది చేయాలి. 2 సంఖ్యల మొత్తం 7,680 కాబట్టి 2 సంఖ్యలలో ఒక సంఖ్య అనేది ఇచ్చేస్తున్నారు 2,519 అనేది ఇచ్చున్నారు. ఆ ఒక సంఖ్య రెండవ సంఖ్య కనుక్కోమన్నారు కాబట్టి x అనేది ఇచ్చున్నారు 2,519 + y = 7,680. ఇక్కడ y కనుక్కోవాలి కాబట్టి ఇటు పక్క సంఖ్యని ఇటు పక్క పంపించినట్లయితే yని ఇది ఏం చేస్తుందంటే ప్లస్ చేస్తుంది కాబట్టి ఇటు పక్క పోతే
ఆపోజిట్ అంటే మైనస్ చేస్తుంది అనమాట. ఈ 7,000లో నుంచి 7,680లో నుంచి 2,519 తీసేసినట్లయితే 5,161 అనేది వస్తుంది. y కాబట్టి రెండవ సంఖ్య ఎంత అవుతుంది? 5,116 అవుతుందన్నమాట. తర్వాత ఒక ఫ్యాన్ ఖరీదు 685 రూపాయలు. టేబుల్ ఖరీదు ఎంత అంటే 2,250 రూపాయలు. అయితే 2 ఫ్యాన్లు 3 టేబుల్ల ఖరీదు ఎంత? ఒక ఫ్యాన్ మాత్రం 685 అనమాట. అలాంటివి ఎన్ని ఫ్యాన్లు? 2 ఫ్యాన్లు కాబట్టి 2 ఇంటూ ఒక ఫ్యాన్ ధర వేసుకుంటే మనకి 2 ఫ్యాన్ల ధర అనేది వస్తుంది 1370. అదేవిధంగా 3 టేబుల్స్ ఖరీదు అడిగారు. అంటే ఒక టేబుల్ ఎంత? 2,250 కాబట్టి ఇంటూ 3 టేబుల్స్ కాబట్టి 6,750 రూపాయలు అవుతుంది. అప్పుడు మొత్తం ఖరీదు అంటే ఫ్యాన్లు కొన్న ధర, టేబుల్ కొన్న ధర ఈ రెండింటిని ప్లస్ చేసినట్లయితే మొత్తం అనేది వస్తుంది 8,120 అనేది వస్తుందన్నమాట. ఒక రంగు బకెట్ ఖరీదు వచ్చేసి 750 రూపాయలు ఉంది అనమాట. లలిత తన ఇల్లు అంతటికి రంగు వేయదలిచింది. 5 రంగు బకెట్లను కొనాలంటే ఆమెకు ఎంత సొమ్ము అవుతుంది? అంటే 5 బకెట్లు కొనాలంది. ఒక బకెట్ ధర ఎంత? 750. 750 ఇంటూ 5 బకెట్లు కాబట్టి 5 వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది 3,750 రూపాయలు అనేది అవుతుందన్నమాట. ఒక జత బూట్ల విలువ 250 రూపాయలు అయితే ఒక జత 32 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక దాత 32 మంది విద్యార్థులున్న పాఠశాలలో బూట్లు ఇవ్వాలనుకున్నాడు. అయినా వారికి కొనడానికి సొమ్ము ఎంత అవుతుంది? అంటే ఒక జత బూట్లు 250 రూపాయలు అంట. అలాంటివి 32 మందికి ఇవ్వాలనుకున్నాడు అనమాట ఒక దాత. అప్పుడు ఎంత అవుతుంది? అంటే 250 ఇంటూ 32 వేసుకుంటే 8,000 రూపాయలు అనేది అవుతుందన్నమాట అతనికి. తర్వాత 125 చాక్లెట్లను 25 మందికి పంచగా ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 125ని పంచాం కాబట్టి సమానంగా డివైడెడ్ బై అనేది చేయాలి. 25 చేసినట్లయితే 5 అనేది వస్తుంది. 25 5ల 125 అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ భాగహారాలు అనేటివి ఇచ్చినారు, భిన్నాలు అనేటివి ఇచ్చున్నారు. 3/10 ప్లస్ 4/10 ఇవి హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే సజాతి భిన్నాలు అని అంటారన్నమాట. కాబట్టి హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పై వాటికి ప్లస్ చేయాలి. 3 + 4 = 7/10 అనేది అవుతుంది. ఇవి కూడా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 4 + 3 ఎంత అవుతుంది? 7/8. అలాగే 7/8 - 2/8 = 5/8. అంటే 7లో నుంచి 2 పోతే 5 కాబట్టి 5/8 అవుతుంది. 4/9 - 1/9 ఎంత అవుతుందంటే 4లో 1 పోతే 3/9 అవుతుంది. కాబట్టి ఇది క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి 1 3 1 3 3 3 9 1/3 అనేది అవుతుందన్నమాట. రవి ఒక పుస్తకంలో 1/4 భాగం పేజీలు చదివాడు. అయితే రవి ఆ పుస్తకంలో ఇంకను చదవాల్సిన భాగం ఎంత? అంటే ఒక పుస్తకంలో ఎంత చదివాడంటే 1/4 వంతు చదివాడు కాబట్టి 1 - 1/4 అనేది మనం వేసుకోవాలన్నమాట. ఇది ఈ 4 అనేది 1ని ఇంటూ చేస్తుందన్నమాట. ఇక్కడ 4 1 4 4 - 1 బై అనేది టోటల్గా వేయాలి కాబట్టి ఇది ఇంటూ చేయాలన్నమాట. 4 అప్పుడు 4లో 1 పోతే 3/4 భాగం అనేది అతను ఇంకా చదవాల్సిన భాగం అనేది మిగిలి ఉందన్నమాట. ఇంతటితో ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ అనేది తర్వాత వీడియో ద్వారా తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.